హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. హాలిడేస్ ఇచ్చారని అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరొచ్చాము. తాతగారు ఆవులకి గడ్డేద్దామని తీసుకెళ్లారు. మిషన్ ఇది మా గడ్డి కోసే మిషన్. దీంట్లో కొంచెం కొంచెంగా గడ్డి వేస్తూ ఉంటే నీట్గా అయిపోయే వరకు కొంచెం కొంచెం వేస్తే నీట్గా కట్ అవుతుంది. ఇలా కట్ చేసేటప్పుడు చేతులు బాగా జాగ్రత్తగా ఉంచాలి. మొత్తం కట్ అయ్యేంత వరకు ఇలా కొంచెం కొంచెం వేయాలి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయడం వల్ల ఆవులు బాగా ఇష్టంగా తింటాయి. ఇలా మొత్తం అంతా వేసి కట్ చేయాలి. ఇలా మొత్తం సమానంగా వేసేసి అయితే కట్ చేసేసుకోవాలి. మనం కర్రలో వేసేటప్పుడు కర్రలు కనుక సమానంగా వేస్తేనే మనకి కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం చిందరవందరగా వేస్తే ఏంటంటే ఆగిపోతూ ఉంటుంది. ఇలా కట్ అయ్యి ఒక సైడ్కి వచ్చేస్తుందండి. దీన్ని జాగ్రత్తగా మనం పక్కకంటే లాక్కోవాలన్నమాట. అలా లాక్కోవడం వల్ల ఏంటంటే తొందరగా బయటకు అనేది కటింగ్ అయ్యి గడ్డి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం కనుక లాక్కోకపోతే కుప్పలా పడి కట్ అయిందంతా ఆ మిషన్లో ఉండిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా తీసుకొని మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి వేసి మనం ఆవులకి వేయాలన్నమాట. వీడు మొయ్యగలనంత పట్టుకుంటున్నాడు. పట్టుకొని అయితే గిన్నెలోకి ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు ఆవు దగ్గరికి. కొంచెం ఇది కష్టమేనండి, కానీ ఇలా చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం బాధ్యతలు అనేది తెలుస్తాయి అన్నమాట. అప్పుడే బాధ్యతలు ఏంటి అని అనుకోవద్దు. హాలిడేస్లో ఫోన్లు చూడకుండా ఇలా పని చేయించడం వల్ల ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎంత పని చేస్తున్నారు అని విలువ అనేది వాళ్ళ విలువ తెలిసిద్ది అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చేసి ఆవుకి వేసేసాడండి. ఇవే మా ఆవులు. ఇది మా బుల్లిదూడ. మా చిన్నోడు బుల్లిదూడతో ఆడుకుంటున్నాడు. చూసారు ఎంత క్యూట్గా ఉందో. దీన్ని వదిలిపెట్టుకుంటూ ఆడుతూ ఉంటాడు అనమాట వీడు. హాలిడేస్లో అయితే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని చేస్తూనే ఉంటారండి, ఏదో ఒక పని. చూసారు కదా, హాలిడేస్లో మనం పిల్లల్ని అలా ఫోన్లు ఇచ్చి వదిలేయకుండా మనం చేసే పనిలో వాళ్ళు చేయగలిగినంత ఇది చేయండి అది చేయండి అని చెప్పి చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా మన వాల్యూ అనేది బాగా తెలిసిద్ది అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.